ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను, నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. ఏంటేంటేంటేంటేంటి, మధుమతి చైతన్యకి దండం పెడుతోందా? ఇందాకేదో అన్నావే, ఏది మళ్ళీ ఒకసారి చెప్పు, వినపడలా, మళ్ళీ చెప్పు. ప్లీజ్ అండి, మీకు దండం పెడతానండి, నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. అస్సలు తీసుకెళ్ళనే. నువ్విలాగే కుళ్ళి కుళ్ళి ఏడవాలి, నొప్పితో నరకం అనుభవించాలి. అప్పుడు అప్పుడు నా పగ చల్లారుతుంది. అప్పటిదాకా అనుభవించు. ఏమండి, ప్లీజ్ అండి, నేను తప్పు చేశాను. మీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. మిమ్మల్ని ఏడిపించాను, పిచ్చి చేష్టలతో చిత్రహింసలు పెట్టాను, ఏ భార్య చేయని పనులన్నీ చేశాను. అందుకు మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తున్నానండి. కన్నీటితో మీ పాదాలు కడుగుతున్నానండి. దయచేసి నన్ను బతికించండి, బతికించండి ప్లీజ్ అండి. ఆహా, అసలు నువ్వు బాధపడుతుంటే నాకెంత సమ్మగా ఉందో తెలుసా? ఇదే నాకు కావాల్సింది. ఇన్నాళ్ళకి నా కల నెరవేరిందే. నిన్ను నా కాళ్ళ దగ్గర చూడాలనుకున్నాను, చూస్తున్నాను. ఇప్పటికైనా అర్థమైందా ఈ ఇంట్లో ఈ చైతూగాడి స్థానం ఏంటో? నాతో పెట్టుకుంటే నీ ప్రాణం మీదకొస్తుంది. ఇంకెప్పుడు నా జోలికి రాకు. లేదండి, ఈ జన్మలో మీ జోలికి రాను. మీరెలా చెప్తే అలా వింటానండి. కూకిన పేనులా పడుంటాను, మీ బానిసలా బతికేస్తాను. నన్ను బతికించండి ప్లీజ్, నన్ను బతికించండి, నన్ను బతికించండి. ఆహా, ఊహే ఇంత అందంగా ఉంటే నిజం ఇంకెంత అందంగా ఉంటుందో. తేలు మధు, రెడీగా ఉండు, వస్తన్నానే. ఏ లతా, శిరీష, మంచినీళ్ళు అడిగి ఎంతసేపు అయిందే? అత్తగారు, ఎండలో తిరిగి బాగా అలసిపోయినట్టున్నారు, ముందు మంచినీళ్ళు తాగండి. థ్యాంక్స్ అమ్మా. ఏయ్, 10 నిమిషాల క్రితం నీళ్ళు అడిగితే మన్ను తిన్న పాములాగా మెల్లగా నడుచుకొని వస్తున్నారంటే? మీకోసం నీళ్లు తెస్తున్నాం అత్తయ్య గారు. నీళ్ళ? అవును అత్తయ్య గారు, మీకోసం చెంచాతో తెస్తున్నాము. చెంచాతోనా? ఏం రోగం? గ్లాస్ తో తేవచ్చుగా. అమ్మో, గ్లాసులో నీళ్లు ఒకేసారి తాగితే ఒకేసారి బిందె నీళ్లు అయిపోతాయి అత్తయ్య గారు. అదే ఇలా స్పూన్ తో తాగామనుకోండి, ఒక గ్లాసు వారం రోజులు వస్తుంది. అంటే రోజుకి 10 గ్లాసుల చొప్పున వారానికి 60 గ్లాసుల నీళ్లు మిగిలిపోతాయి. ఏయ్, నా దగ్గర పొదుపు చేస్తున్నారా? చంపేస్తా. అదేంటత్తయ్య గారు, మధు ఏం చేసినా ఏమీ అనరు, మేమేం చేసినా తిడతారు. ఏ పొదుపు చేస్తే తప్ప? అయితే రేపటి నుంచి పొదుపు చెయ్యం అంతే. అత్తయ్య గారు, పాపం వాళ్ళేదో పొదుపు చేయాలని ప్రయత్నిస్తున్నారు అత్తయ్య గారు. కొంచెం బ్రెయిన్ తక్కువ కాబట్టి ఫెయిల్ అయ్యారు. నెక్స్ట్ టైం జాగ్రత్త పడతారులేండి. అమ్మా, మా ఆవిడ చెప్పిందిగా, పాపం వదిలే అమ్మా. నీ చేతులు ఏమిట్రా? ఫ్రెండ్ చిన్న గిఫ్ట్ ఇచ్చాడమ్మా. ఏంటిది? ఓపెన్ చేయరా? అంటే 1 మంత్ ఆగి ఓపెన్ చేయమన్నాడమ్మా. ఎందుకు? ఎందుకంటే అప్పుడు వాడి బర్త్డే అట. అయితే వద్దులే. అవునమ్మా, తేలు కుడితే బాగా నొప్పిగా ఉంటుందా? అయ్యో, నా చిన్నప్పుడు ఇదిగో ఇక్కడ కుట్టింది నాన్న. అయ్యో అయ్యో, భరించలేనంత నొప్పిరా. నరకం కనబడుతుంది అనుకో. అలాగా? అందులోనూ నల్ల తేలు కుడితే ఇంకా డేంజర్ అంటగా.
అయ్యో అవునవును, దాని విషయానికి పవర్ ఎక్కువ. అబ్బో. మామూలు తేళ్ల కంటే 10 రెట్ల నొప్పి ఎక్కువ ఉంటుందట. మ్మ్. ఇప్పుడు మీరు తేలు గురించి ఎందుకు అడుగుతున్నారు? ఒకవేళ తేళ్ల వ్యాపారం ఏమన్నా మొదలు పెడుతున్నాడేమో. చిలిపి దానా కూర్చో, ఇడి కూర్చో. అలాగా చైతు, అయితే నాకు 4 తేళ్ళు ఇవ్వవా? ఎందుకే పెంచుకుంటావా? కాదండి, పీతల పులుసు లాగా తేళ్ల పులుసు పెడతాను. ఓసి నీ అమ్మ కడుపు మాడ, తేళ్ల పులుసు తింటే విషమెక్కి చస్తావే. నేనెందుకు తింటాను? మీకేగా పెడతాను. అరే నువ్వు ఆగు. అరే చేతు, నువ్వు చెప్పినట్టు తేల వ్యాపారం చేసి చైనాకి సప్లై చేయి. అక్కడ తేలకి మంచి డిమాండ్ ఉంది. ఉంటే పావులు కూడా సప్లై చేయొచ్చు. రేయ్, వాటన్నిటికన్నా పని పాట లేని మిమ్మల్ని సప్లై చేస్తే పీడ వదిలిపోతుందిరా. ఈయనేంటి సడన్ గా తేలు అంటున్నారు? ఏదైనా ప్లాన్ వేశారా? తేలుతో ఏదైనా చేయబోతున్నారా? చెప్తా. అయ్యో తేలు తేలు తేలు! ఎక్కడ చేతు? అమ్మా ఎక్కడా లేదమ్మా. రే, నువ్వు బెడ్రూమ్ లోకి వెళ్ళు, నేను కిచెన్ లో వెతుకుతాను. అనే హాల్లో వెతుకుతాడు. అన్ని చోట్ల వెతకడం ఎందుకురా? అంటే దానికి ఆకలిసే టైం అనుకో కిచెన్ లోకి అది వెళ్తుంది. ఆడుకోవాలనుకో హాల్లోకి వెళ్తా. దానికి పడుకునే టైం అనుకో బెడ్రూమ్ లో పడుకుంటుంది. అందుకే అలా ప్లాన్ చేసామమ్మా. ఆహా, మతిలేని కోతులు మనుషుల్లాగా పుడితే అచ్చు మీలాగానే ఉంటారా. నాకు తెలుసు, ఆ కోతులకి తండ్రి కూడా అచ్చం మీలాగే ఉంటాడు. దీనికి బుర్ర తక్కువైనా పంచులు మాత్రం బాగానే పేలుస్తోంది. రేయ్, మీరు లోపలికెళ్ళి తల ఒక చోట వెతకండి. వెతకండి. వెళ్ళండి. ఏయ్, మీరేంటి ఇక్కడ నుంచి వెతకండి. అలాగే అత్తయ్య గారు. ఏమండి, మీరు కూడా వెళ్ళి వెతకండి. మీరైతే బాగా వెతుకుతారని. థ్యాంక్స్ అనసూయ, ఇన్నాళ్ళకి నా శ్రమను గుర్తించావు. గుర్తించింది శ్రమను కాదు, కక్కుర్తని. మీరైతే ఎంగిలి బిడ్డలు వెతికి వెతికి అలవాటు కాబట్టి బాగా వెతుకుతారని. అర్థమైంది. పొగిడేవేమో అనుకున్నా, పొడిచావా? సరేలే, వెతుకుతాలే. వెళ్ళండి, గ్లాస్ తీసుకుని వెళ్ళండి. అసలు ఎప్పుడూ లేంది ఇప్పటికిప్పుడు తేలు కనిపించడం ఏంటి? అసలు మధు నిజంగా తేలుని చూసిందా? అమ్మో, చూసుంటే కొంపదీసిన ఇలియానా కాదుగా. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. ఉన్నావా? ఓంట్రా బుజ్జు కన్నా, ఓంట్ డల్గా ఉన్నావు. ఆకలిస్తుందా? అమ్మయ్యా, ఉన్నావా? మధుని కుట్టి నీ ఆకలి తీర్చుకుంటావా? కాసేపు ఆగే ఆ మధు వేడి వేడి బ్లడ్ ని బ్రెడ్ లా తిందు గాని, ఓకేనా? అమ్మా అనసూయ కొడుకా, నన్ను కరిపించడానికి తేలు తెచ్చావా? నువ్వు తేలు గురించి అన్ని డీటెయిల్స్ అడిగినప్పుడే నాకు డౌట్ వచ్చింది. నువ్వు ఇలాంటి ప్లాన్ ఏదో వేసుంటావని. అందుకే అది కనిపెట్టడానికి తేలు కనిపించినట్టు నాటకం ఆడాను.
కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకోమా, నీకు ఫ్రెష్ బ్లడ్ ఇస్తా, ఓకేనా? జాగ్రత్త బజ్జో. అమ్మో తేలు, అమ్మా తేలు కుట్టేసిందమ్మో, అమ్మా తేలు కుట్టేసిందమ్మా, అమ్మా అమ్మో తేలు కుట్టేసిందమ్మా, అమ్మో మధు తేలు కుట్టేసింది మధు, అమ్మా ఏంటండి? అమ్మా అమ్మో కుట్టేసింది మధు, అయ్యో, తేలండి. అయ్యో, అయ్యో, అత్తయ్య గారు, అత్తయ్య గారు. అయ్యో, అత్తయ్య గారు, తేలు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. తేలు, తేలు, తేలు అని కుట్టేసింది అత్తయ్య గారు. అదిగో అత్తయ్య గారు, తిరుగుతుంది. చూస్తారేంట్రా, చంపేయండ్రా. రేయ్ కత్తి గాని హాకీ బ్యాట్ గాని సైకిల్ చైన్ గాని తీసుకురండి రా, దాన్ని చంపేద్దాం. అవన్నీ ఎందుకురా బుజ్జి? మీరేమన్నా రవిడీలను కొడటానికి వెళుతున్నారా, రాకాసు పల్లెలను చంపడానికి వెళుతున్నారా? ఆ కత్తులు కటార్లు పట్టుకుపోవటానికి చెప్పుతో కొడితే చస్తుందిరా ఆ తేలు. ఊరుకో నాన్న, తండ్రిని చెప్తా కొట్టడం ఏంటి? ఆ? చెప్పుతో కొట్టమంది నన్ను కాదురా, తేలుని. అయ్యో 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 పాపం. దేవుడా! అబ్బా. అయ్యో అసలు నువ్వు ఉన్నావా? ఉంటే ఈ ఘోరాన్ని చూస్తూ ఎలా ఉన్నావు తండ్రి? ఈ అన్యాయం ఆపకుండా ఎందుకున్నావు? ఎన్నో పూజలు చేశానే, ఎన్నో నోములు నోచానే, అయినా నా మీద దయ లేదా? నా మాంగళ్యాన్ని కాపాడాలన్న బాధ్యత లేదా? ఇదే నన్ను శక్తి, ఇదే నన్ను మహిమ, ఇదే నన్ను కరుణ. రా, దిగిరా. అష్ట దిక్కుల్లో ఎక్కడున్నా, సూర్య చంద్రుల్లో ఉన్నా, చుక్కుల్ని దిక్కుల్ని కూల్చి రా. నా భర్తని కాపాడు, నా మాంగళ్యాన్ని కాపాడు స్వామి. వచ్చే నీ సెంటిమెంట్స్ ఇన్ తర్వాతే ముందు నా ట్రీట్మెంట్ సంగతి చూడవే, నీకు దండం పెడతాను. అమ్మా నెప్పమ్మా నెప్పమ్మా నెప్పమ్మా. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఒరే సుబ్బా, సుబ్బా. అమ్మా ఏంటన్నా? అమ్మా రిక్షాలో తీసుకెళ్ళడానికి నన్ను కుట్టింది చీమ కాదే, తేలు. తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి, లేకపోతే నా పై ప్రాణాలు పైన పోతాయి. అమ్మా అయ్యో నో, దీనికి మందు లేదండి. ఎందుకు లేదు, నా దగ్గర క్వార్టర్ ఉంది. నీ బొంద ముందంటే పడుకు పెట్టేది కాదురా, పైకి లేపేది. అత్తయ్య గారు, దీనికి ఒకటే మార్గం, వేపాకు రసం తీసి ఆయనతో తాగించాలి. వేపాకు రసమా? ఎన్ని స్పూన్లు? ఎంత? జస్ట్ ఒక 5 గ్లాసులు తాగండి, అంతే, తగ్గిపోతుంది.
గ్లాసులా? అయ్యో అయ్యో అవునండి, వేపాకు చేదు విషాన్ని విరుగుడ్లా మార్చేస్తుంది. మీరు బతుకుతారండి, బతుకుతారు. ఏదో వాడు గొంతులో పోసి చావండి, లేకపోతే నేను చేస్తాను. నో అలా ఎలా ఇస్తారు? ఇస్తే ఏమవుతుంది అల్లుడు గారు? తేలు క్యాస్ట్ ఏంటి, మతం ఏంటి, దాని డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, దాని బ్లడ్ గ్రూప్ ఏంటి తెలియకుండా మందిస్తే తేలులా చేతులు ఊపి 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 ఊపిరి ఆగిపోతుంది. ఊరుకో బావా, తేలుగు క్యాస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? ఇదేంటి? బొటన్ వేలు. మరిది చిటికిన వేలు. మరిది పో బావా, అది చూపుడు వేలు. వేళ్ళే ఇన్ని రకాలుగా ఉంటే తేలుకుండవు అబ్బా మరిది. అవునత్తయ్య గారు, కరెక్టే. అన్నయ్య, ఏదో ఒక ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఈయన మనకు దక్కరు అన్నయ్య. చూడు, ఇప్పటికే క్లైమాక్స్ లో విలన్ లాగా ఎలా డీలా పడిపోయారు. సరే సిస్టర్, ప్రస్తుతానికి మీకు వచ్చిన ట్రీట్మెంట్ చేయండి. నేను ఎంక్వైరీ చేసి పర్ఫెక్ట్ రెమెడీ కనుక్కుంటా. ఓకే ఓకే అన్నయ్య గారు. అత్తయ్య గారు, అర్జెంట్ గా వేపకు జ్యూస్ కావాలి. అమ్మా, వేప జ్యూస్ తెచ్చినట్టుగా లేదు. మందు పార్టీకి అందరూ చేర్చి చెప్తున్నట్టుగా ఉంది. మాటల తర్వాత ముందు మీరు తాగండి, తాగండి. చెప్పండి అత్తయ్య గారు, మళ్ళీ ఆయనకి ఏమన్నా అయితే. తాగురా, తాగు తాగు తాగు, ఏమవుతుంది? తాగు తాగురా. మీద తాగిస్తారు ఇప్పుడు. అయిపోయింది అయిపోయింది అయిపోయిందా అయిపోయిందా? అబ్బా అయ్యో అయిపోయింది అయిపోయింది అయిపోయింది. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. 4వ గ్లాస్ కూడా అయిపోయింది. నువ్వు కూర్చోరా, నేను చెప్తాను. నీ మంచిగా చేసేది నువ్వు కూర్చో. అమ్మయ్య, మొత్తం తాగేశాడు. వెరీ గుడ్ నాన్న. అందరి దిష్టి పోవాలి, చూసేవాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి. అయిపోయింది 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 అయిపోయింది. అబ్బా నాన్న, నొప్పి ఏమన్నా దారికొచ్చిందా? ఇంకా రాలేదమ్మా. అడ్రస్ తెలిసి ఉండదేమో. ఎవరికి? నొప్పికి నొప్పికి. నీ కుళ్ళు చోకులో నీ కాలిపోతున్న ఇంటి మీద కూలింగ్ వాటర్ పోసినట్టు 10 గ్లాసుల పసరు పోసాం. అయినా తగ్గలేదంటే ఏం చేయాలబ్బా? దీనికి ఒకటే మార్గం. ఏంటిది అన్నయ్య గారు? ఆకు థెరపీ. ఆకు థెరపీనా అంటే ఏంటి అల్లుడు గారు? అబ్బా, పసరు పనిచేయకపోతే అదే వేపాకుతో ఒళ్ళంతా మర్దన చేయాలి. అంటే చెప్పడం ఎందుకండి, చూద్దురు గాని. ట్రీట్మెంట్ చేస్తున్నావా, ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నావా? ముందు థెరపీ స్టార్ట్ చేయవి. నీ తొక్కలో డాన్స్ ఆపే. అమ్మ మధు, కొంచెం వాడి సంగతి చూడమ్మా. అలాగే అత్తయ్య గారు. దిగువే, దిగు దిగు. అయ్యో థెరపీ
థెరపీ అన్నావు కదే ఆపో. అరే తేలుగుట్టి నొప్పి కంటే నువ్వు కొట్టిన దెబ్బలు ఎక్కువ నొప్పిగా ఉన్నాయి. థెరపీ స్టార్ట్ అయ్యాక ఆపకూడదు బామ్మర్ది. సిస్టర్ బామ్మర్ది మొమ్మట పడుతున్నట్టున్నాడు. మేమంతా బయటికి వెళ్తాం, నువ్వు ఫుల్ కానీ ట్రీట్మెంట్. మధు నువ్వు మొహమాట పడి అస్సలు ఆపొద్దమ్మా. అయ్యో మీరు వెళ్ళండి అత్తయ్య గారు. మీరందరూ ఉంటే ఆయన మొహమాట పడతారు. మీరు వెళ్ళండి, నేను సరే సరే చూసుకుంటాను. మేము వెళ్తాం. నాన్న. నాన్న, అమ్మా, వెళ్ళండి. అమ్మా, 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 వద్దమ్మా, ప్లీజ్ అలా ఒరేయ్, చేయకు. నాన్న, అమ్మా, అమ్మా, నేను ప్లీజ్ చెప్పేది భయం విను. అవుతుంది. అమ్మా, నేను ప్లీజ్ చెప్పేది అమ్మా, విను. అమ్మా, అమ్మా, ఒరేయ్, అమ్మా. ఒరేయ్, ఒరేయ్, అమ్మా, నాన్న, అమ్మా, నాన్న, అమ్మా.